రాష్ట్రంలో తొలిసారిగా సైబర్ నేరాలు అరికట్టేందుకు అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన విశాఖ పోలీసులు ప్రతిబింబ్ పోస్టర్ ద్వారా కాల్ డాటాను సేకరించి 36 మందికి వివరించాం. ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ 10 మందిని అరెస్ట్. ఆంధ్ర తెలంగాణకు చెందిన 10 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసినట్లు సిపి వెల్లడి. అక్రమ లావాదేవీల కోసం బ్యాంక్ అకౌంట్లను అమ్ముకొని డబ్బులు సంపాదిస్తున్న ముఠాను అరెస్ట్ చేశామని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్ అన్నారు. 3 years లో మనం చూసుకుంటే వైజాగ్ సిటీలో 1230 FIRs ఆర్ ఇష్యూడ్ అండి. ఓకే, 1230 FIRs ఆర్ ఇష్యూడ్ అండ్ టోటల్ అమౌంట్ లాస్ట్ ఇస్ 85 crores. 85 crores. ఆ 85 crores లో మేము వెంటనే మాకు 1930 ఏదో వచ్చిన తర్వాత మేము ఆర్డర్స్ ఇచ్చి బ్యాంక్ అకౌంట్స్ ని ఫ్రీజ్ చేపిస్తాం. ఏం చేస్తాము? ఫ్రీజ్ చేపిస్తాం. ఆ ఫ్రీజ్ ఆర్డర్స్ అంతా తెచ్చుకొని చేసిన దానివల్ల ఇప్పుడు దాకా ఓన్లీ 18 crores 18 crores దాకా ఫ్రీజ్ చేసి అది మన విక్టిమ్స్ కి ఇప్పియగలిగినాము. 18 crores అండి. అది కూడా పెద్ద ప్రొసీజర్, ఎందుకంటే బ్యాంక్ చెప్పాలా రాయాలా, వాళ్ళు వెరిఫికేషన్స్ అన్ని చేస్తారు, వాళ్ళ డ్యూ డిలిజెన్స్ అన్ని ఫాలో చేస్తూ వాళ్ళు మళ్ళీ కోర్ట్ ఆర్డర్స్ ద్వారా విక్టిమ్స్ కి రిటర్న్ ఇస్తారు. అది కూడా నెక్స్ట్ మీటింగ్ లో ఎప్పుడైనా మా వివరాలన్నీ కూడా ఇస్తాం. ఓకే, ఇప్పుడు రాజస్థాన్ నుంచి గ్యాంగ్ పట్టుకొచ్చింది ఓన్లీ 5 అండి. ఇది కాకుండా మేము ఫ్రీజ్ చేసేసి కోర్ట్ ఆర్డర్ అబ్టైన్ చేసి ఏదైతే రిలీజ్ చేయగలిగినామో అది 126 మందిని ఐడెంటిఫై చేసినాము. దాంట్లో ఇప్పుడు పట్టుకొచ్చింది 5 ఫ్రమ్ రాజస్థాన్. మిగతాది ఇప్పుడు ఎలక్షన్స్ ఉంది కాబట్టి టీమ్స్ అన్ని కూడా మేము పంపలేకపోయినాము. బట్ అమౌంట్ అయితే ఫ్రీజ్ అయిపోయి ఉంది. ఫ్రీజ్ అయ్యి అది కోర్ట్ ఆర్డర్స్ ద్వారా ఇప్పుడు 18 crores వెనక ఇప్పియగలిగినాము. అర్థమైంది కదా? దట్ ఈస్ ద స్ట్రాటజీ. బట్ 84 crores ఏదైతే ఉందో దట్ ఈస్ ద టోటల్ లాస్. టోటల్ 84 crores లో ఇప్పుడు మేము ఆపగలిగింది ఓన్లీ 18 crores. సో ఈ విధంగా ఉంది. అండ్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఫర్ అ సొసైటీ. సో దట్ ఈస్ వై ప్రచారానికి ఇదంతా కూడా చేసినాము. ఈ బుక్ కూడా ఈరోజు వి వాంటెడ్ టు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత ఎక్కడ రిపోర్ట్ చేయాలా, వెంటనే ఎవరెవరికి